హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు విశ్వ ప్రేమ ధీరజ్ వాళ్ళని విడగొట్టడానికి ఎలాంటి ప్లాన్ వేస్తాడో, అసలు ప్రేమ ధీరజ్ని ఎందుకు కొడుతుందో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్ వెళ్ళిపోదామండి. విశ్వ అయితే భద్రావతితోటి ఇలా అంటూ ఉంటాడు, ఇంతకు ముందు నేను ధీరజ్ గారు గొడవపడే ప్రతిసారి ప్రేమ ధీరజ్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడేది. అన్నయ్య నన్ను చూడకుండా నన్ను కుట్టడానికే వచ్చేది. కానీ మొదటిసారి ప్రేమ ఈ అన్నయ్య కోసం ధీరజ్ గారితో గొడవపడింది. ఈ అన్నయ్య మీద సానుభూతి చూపించింది. అమూల్యను అడ్డు పెట్టుకొని ప్రేమని మన్నింటికి తెచ్చుకోవడం కోసం మనం మొదలుపెట్టిన డ్రామా కరెక్ట్ మీటర్లో ఉంది అత్త. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అమూల్యని పాముగా వాడుకొని మనం ఇంకొంచెం టార్గెట్ చేస్తే చాలా చాలా త్వరగానే చెల్లిని శాశ్వతంగా మన ఇంటికి తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం వారింటికి వెళ్ళి గొడవ పడితే చెల్లెలకి నా పైన స్టార్ట్ అయిన సానుభూతి చచ్చిపోతుంది. అమూల్యకి నా పైన అసూయ ఇంకా ఇంకా పెరుగుతుంది. అందుకే నేను వాడిపైన చేయవెత్తలేదు. ఇంకా ప్రేమ అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి ఐఎమ్ సారీ ప్రేమ అంటూ ఉంటే అక్కడ నుంచి ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ప్రేమ వెళ్ళిపోతున్నా కూడా ధీరజ్ అయితే వెనుక నుంచి వచ్చి ఐఎమ్ సారీ ప్రేమ అని చేయి పట్టుకొని చెప్పినా కూడా ప్రేమ అయితే ఒక్కసారి కోపంతో చెంప మీద లాగి అటు ఇటు ఇస్తూ ఉంటుంది. పుట్టిన తర్వాత కూడా ప్రేమ వెళ్ళిపోతూ మళ్ళీ వెనకొచ్చి ధీరజ్కి తగిలిన గాయానికి ఒక పక్కనే ఉన్న ఒక క్లాత్ తీసుకొని ధీరజ్కి రక్తం వస్తున్న ప్లేస్లో కడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు, గయ్యాలి గంగమ్మవి, రాక్షసి రంకమేవి కాదు, చాలా మంచిదానివి ప్రేమ. నువ్వు నా చేతికి నువ్వు కట్టేశావంటే నా మీద నీకు కోపం పోయినట్టే కదా అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ ఇంకొకసారి కొడుతూ ఉంటుంది. ఇంకా ఆగకుండా ప్రేమ అయితే ధీరజ్ని పట్ట అని కొడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ ఉండిపోతూ ఉంటాడు.